ఏపీ లిక్కర్ కేసులో దూకుడు పెంచింది సిట్. ఈ కేసులో విచారణ ముమ్మరంగా జరుపుతున్న సిట్ వైసీపీ కీలక నేతల ప్రమేయంపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఒకసారి విజయసాయిని విచారించిన సిట్ మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని గతంలోనే తెలిపింది. ఈ మేరకు జులై 12న మరోసారి విచారణకు హాజరు కావాలంటూ విజయసాయికి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసుకు సంబంధించి ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 18, 2025 తొలిసారి సిట్ విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సహా మిగతా నిందితుల వివరాలను సిట్ అధికారులకు వివరించినట్లు తెలిపారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు విజయసాయి రెండవసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈసారి విచారణలో సిట్ అధికారులు విజయసాయిని ఏ అంశాలపై ప్రశ్నించనున్నారు, అందుకు విజయసాయిరెడ్డి ఏం సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్. స్పందన, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ మరొకసారి సంచలనంగా మారబోతుందా అని అనుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్టు విచారణను స్పీడ్ పెంచిందా అనుకోవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి ఆ సిట్టు విచారణ సంచలనం కాబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఆంధ్రప్రదేశ్ మాజీ షాడో ముఖ్యమంత్రి అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మాజీ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు అనుకోవచ్చు విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో, విజయసాయిరెడ్డిని మరోసారి సిట్టు విచారణగా పిలవడంతో ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందనే దాని మీద పెద్ద ఎత్తున సంచలనాలు నమోదు కాబోతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇప్పటికే గతంలో విజయసాయిరెడ్డి ఆ సిట్టు విచారణకి తాను రావటానికి సిద్ధంగా ఉన్నానంటూ తానే స్వయంగా ప్రకటించటం, తర్వాత సిట్టు విచారణకు పిలవటం, విచారణలో ఆయన విస్తుగొల్పే విషయాలు బయట పెట్టడం, తదనంతరం కూడా కొంతమంది అరెస్ట్ కావటం. ఇప్పటికే సిట్టు విచారణకు సంబంధించి దాదాపుగా 11 మంది దాకా హాజరవుతున్న అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. రీసెంట్ గా ఎవరైతే ఆ సిట్టు విచారణకు సంబంధించి ఒక మాజీ ఎమ్మెల్యేతో పాటు అతని ప్రధాన అనుచరులు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే మరొకసారి సిట్టు విచారణకు విజయసాయిరెడ్డిని పిలవటంతో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయా అనే దాని మీద అయితే ప్రతి ఒక్కళ్ళు సర్వత్రా ఆసక్తి నెలకొందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. సిట్టు విచారణకు సంబంధించి రేపు మరొకసారి విచారణకు హాజరు కావాలంటూ 10 సిట్టు విచారణలో ఉండాలంటూ కూడా ఆయనకి నోటీసులు జారీ చేసడంతో ఒకసారిగా ఆ సిట్టుకు సంబంధించి ప్రతి ఒక్కరు ఉలిక్కి పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గతంలో ఏప్రిల్ 18న ఇప్పటికే ఒకసారి విజయసాయిరెడ్డి ఆ విచారణకు హాజరయ్యారు. గత విచారణ టైంలో ఆ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఏదైతే రేపు ఉదయం 10 గంటలకు రావాలని నోటీసుల్లో పేర్కొనడంతో ఒకసారిగా విజయసాయిరెడ్డి గతంలో జరిగింది మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు నెమరు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ విజయసాయిరెడ్డి గతంలో ఆ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ ఆయన ఆరోపించాడు. ఆయన ఆరోపించడంతో ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అనేది జరిగిందంటూ ఆ విజయసాయిరెడ్డి నోటి నుంచి రావటం, అలాగే ఏదైతే లిక్కర్ అక్రమాల్లో కేసిరెడ్డి ప్రధాన పాత్రదారుడు అనే పాటికి ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ జరిగిందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఒక రకంగా ఫిక్స్ అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే తన సమక్షంలోనే 3 సార్లు ఆ యొక్క మద్యం పాలసీ విధానాల గురించి మాట్లాడుకున్నారని, తనను వేదిక చేసుకునే తనను వేదిక చేసుకునే ఈ ఏదైతే అక్రమ మద్యం పాలసీ విధానం మొత్తాన్ని కూడా తన ముందే చర్చించుకున్నారంటూ కూడా ఆయన ఆ సిట్టు విచారణలో వెల్లడించిన పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క పాలసీతో ఏదైతే సిట్టు ఏదైతే మద్యం పాలసీలకు సంబంధించి వివిధ రకాలుగా కూర్చున్న సందర్భంలో తనకు మాత్రం ఈ పాలసీతో ఎటువంటి సంబంధం లేదంటూ కూడా విజయసాయిరెడ్డి గతంలోనే చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే మరొక సంచలనం అప్పుడు ఏం చేశారు విజయసాయిరెడ్డి, ఏదైతే సూత్రధారులు పాత్రధారులు బిగ్ బాస్ అంటూ కూడా ఆ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం, ఆ సంచలన వ్యాఖ్యలు చేయటం. నాగేశ్వర్, ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏప్రిల్ 18న సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఆ సమయంలో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి చాలా కీలక విషయాలు బయట పెట్టారు ఆయన. అప్పటి వరకు కసిరెడ్డి గురించి ఎవరికి తెలీదు, కసిరెడ్డి పేరు కూడా అప్పుడు వెలుగులోకి వచ్చింది. మరి ఏంటి అంటే ఈసారి ఇంకా చాలా పెద్దవాళ్ల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, చాలా పేర్లు ఈసారి చెప్పే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. కాబట్టి ఏం చెప్పే అవకాశం ఉంది? స్పందన, ఖచ్చితంగా ఈసారి కూడా సంచలనంగా నమోదు అవబోతుంది విచారణ అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
అలాంటి సంచలనం కోసమే ఆ సిట్టు కూడా ఆ విచారణకి పిలుస్తున్న పరిస్థితి ఉంది. దీనికి కూడా గతంలో చూసుకుంటే ఆ నానాటికి జగన్మోహన్ రెడ్డి మీద పెరుగుతున్న ఆ పార్టీలో ఎన్డీఏ కూటమిలో వ్యతిరేకత కావచ్చు, ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన, మొన్న పల్నాడు జిల్లా పర్యటన, మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆంక్షలు పెరుగుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆ ఎన్డీఏ కూటమి మీద దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. రకరకాల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉత్పన్నమవుతున్న తరుణంలో, ఇదే తరుణంలో విజయసాయిరెడ్డిని పిలవటం, విజయసాయిరెడ్డి గతంలో కూడా ఆ కీలక వ్యాఖ్యలు, లిక్కర్ అక్రమాల్లో సూత్రధారి పాత్రధారి బిగ్ బాస్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎవరున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి బిగ్ బాస్ ఎవరున్నారు, ఆ రాజు ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఆ బిగ్ బాస్ ఎవరు అంటూ కూడా నేడు ఆ విచారణకి, ఆయన రేపు విచారణకి పిలిచినప్పుడు విజయసాయిరెడ్డిని ఖచ్చితంగా అడిగే మొదటి ప్రశ్న కూడా అదే అయి ఉండొచ్చు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా తన సమక్షంలోనే 3 సార్లు మద్యం పాలసీపై సిట్టింగులు జరిగాయని ఆయనే స్వయంగా చెప్పాడు. సూత్రధారి పాత్రధారి బిగ్ బాస్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు. రెండోసారి సిట్టు అధికారులు నోటీసులు ఇవ్వటం వెనక సంచలనంగా మారటం కారణం కూడా ఖచ్చితంగా ఈ అంశమే అయి ఉంటది అనేది ఆ తెర మీదకి వస్తున్న అంశం. అదే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నా. అయితే ఈసారి ఎలాంటి కీలక విషయాలు ఆయన బయట పెడతారనే దాని మీదే ఆ రాష్ట్రం సర్వత్రా కూడా ఉత్కంఠం నెలకొనడంతో పాటు ఈ అంశం మీద దేశవ్యాప్తంగా కూడా ఆ చర్చ జరుగుతా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మద్యం కేసులో సిట్ అధికారులు దర్యాప్తు అయితే వేగవంతం చేసే కొద్దీ కీలక అంశాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. రీసెంట్ గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అతని ఇద్దరు అనుచరులు కూడా ఆ సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో A35 A36 గా ఉన్న బాలాజీ కుమార్ యాదవ్, ఎద్దాల నవీన్ కుమార్ ఇద్దరు వ్యక్తులను కూడా మధ్యప్రదేశ్ వెళ్లి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన పరిస్థితి. అలాగే లిక్కర్ కేసుకు సంబంధించి నమోదు తర్వాత ఇద్దరు పరారీలో ఉండటంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకొని ఇద్దరు అదుపులోకి తీసుకొని ఇండోర్ నుంచి విజయవాడ తీసుకొచ్చారు. లిక్కర్ అక్రమాల తరలింపు, ఆ లిక్కర్ అక్రమాలకు సంబంధించి డబ్బు తరలింపులో ఈ ఇద్దరు పాత్ర కూడా కీలకంగా ఉన్నట్టు సిట్ అధికారులు భావిస్తడంతో ఈ అంశం కీలకంగా మారింది. అలాగే ఈ డబ్బు ఎక్కడికి చేరుకుంటుంది, డబ్బులు పంపించడంలో ఎవరు ప్రధాన పాత్ర కీలక పాత్ర పోషించారు, ఆ లిక్కర్ కేసుల్లో అరెస్టుల సంఖ్య 11 దాటుతుందేమోననే ఆ సందేహం కూడా మొదలైంది. అదే సమయంలో ఎన్నికల టైంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు భారీగా ఆ డబ్బులు తరలించారని ఆ బాలాజీ కుమార్ పై కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఈ సిట్టు విచారణ మొదలైనప్పటి నుంచి కూడా బాలాజీ కుమార్ మీద భారీగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో A39 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో కూడా కొంతమేరకు తుప్పెదురైంది. ఏదైతే మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందేనని ఆ మోహిత్ రెడ్డికి ఇప్పటికే సిట్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టుని ఆయన ఆశ్రయించినప్పటికీ బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన పరిస్థితి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆ మోహన్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అజ్ఞాతంలోకి వెళ్లిన దగ్గర నుంచి కూడా దీని మీద కొత్త సందేహాలు, సిట్టు విచారణ వేగవంతం, అరెస్టులు, ఈ మొత్తంగా చూసుకుంటే మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరించిన తర్వాత కూడా సిట్టు విచారణ వేగవంతం చేసిందనట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. ఏదైతే తాజాగా విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు పంపించడం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చాలా ఇంట్రెస్టింగ్ మారిందనటంలో సందేహం లేదు. సూత్రధారులు పాత్రధారులు ఎవరనేది ఈ విచారణలో బయటికి రావచ్చేమోననే సందేహం కూడా కలుగుతున్న పరిస్థితి ఉంది. స్పందన. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేష్.